అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్లుగా ఎదిగేవారు కొందరైతే తమ అవకాశాల్ని తామే సృష్టించుకుని స్టార్లుగా మెరుపులు మెరిపించేవారు మరికొందరు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో దూకుడు చూపిస్తున్న పలువురు యువతారల్లో ఈ రెండో కోవకు చెందిన వారు కొందరు కనిపిస్తున్నారు. తెరపై హీరోగా, తెర వెనుక కథా రచయితగా బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేస్తున్నారు. మరి ఇప్పుడిలా తెలుగులో ఓ వైపు నటనా ప్రతిభతోనూ, మరోవైపు కలం బలంతోనూ సత్తా చాటుతున్న ఆ హీరోలెవరు? వారి సినిమా విశేషాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. హీరోలే స్వయంగా కలం పట్టుకుని కథలు సిద్ధం చేసుకోవడం అన్నది తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి, పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది హీరోలు ఈ తరహా ప్రయత్నాలు చేసినవారే. అయితే ఇప్పుడీ ప్రయత్నాల్ని యువ హీరోలు విరివిగా చేస్తున్నారు. తమ అవకాశాల్ని తామే సృష్టించుకునే క్రమంలో తమలోని రచయితల్ని కలంతో తట్టిలేపుతున్నారు. తమ పాత్రలు తామే సృష్టించుకుంటూ ఆ పాత్రలకు స్వయంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చుకుని వెండితెరపై మ్యాజిక్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో వరుస విజయాలతో జోరు చూపిస్తున్న అడవిశేష్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి తదితర యువతారలంతా ఇలా సత్తా చాటుతున్నవారే. సిద్ధు జొన్నలగడ్డ సహాయ నటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించి గుంటూరు టాకీస్, ఎల్బీడబ్ల్యూ చిత్రాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు సాధించుకున్న సిద్ధు జొన్నలగడ్డను స్టార్గా మార్చింది తనలోని రచయితే. కృష్ణ అండ్ హిజ్ లీలా కోసం దర్శకుడు రవికాంత్ పేరుపుతో కలిసి తొలిసారి కలం పట్టిన ఆయన ఆ తర్వాత మా వింత గాథ వినుమాతో పూర్తిస్థాయి రచయితగా మారారు. ఈ క్రమంలోనే తాను చేసిన నిజ జీవిత అనుభవాల నుంచి డీజే టిల్లు అనే పాత్రను సృష్టించి థియేటర్లలో నవ్వులు పూయించారు సిద్ధు. ఈ సినిమాలో టిల్లుగా సిద్ధు కనిపించిన తీరు ఒకెత్తైతే, ఆ పాత్రకు తాను రాసుకున్న సంభాషణలు, వాటిని తెరపై పలికిన తీరు మరొకెత్తు. ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా కట్టిపడేశాయి. ఇప్పుడదే మ్యాజిక్ ను టిల్లు స్క్వేర్ తో మరోసారి పునరావృతం చేశారు సిద్ధు. దీనికి కూడా ఆయనే కథా మాటలు రాసుకోవడం విశేషం. అంతేకాదు, తొలి భాగంతో పోల్చితే ఈ రెండో భాగంలో టిల్లు పలికిన మాటలు మరింత నవ్వులు పూయించాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధు ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా టిల్లు 3ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సీక్వెల్ కోసం తానిప్పటికే కొన్ని ఆలోచనలు సిద్ధం చేసుకున్నట్లు ఆయన ఇటీవల వెల్లడించారు. అడవిశేష్ వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ సినీ ప్రియుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో అడవిశేష్. కెరీర్ ఆరంభంలో నటుడిగా నిలబడేందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆయన్ను హీరోగా నిలబెట్టింది ఆయన కలం బలమే. నిజానికి ఆయన కెరీర్ ఆరంభంలోనే నటుడిగా తనని తాను నిరూపించుకునేందుకు సొంత కథలతో కర్మ, కిస్ అనే చిత్రాలు తెరకెక్కించారు. కానీ అవేవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మెగాఫోన్ను పూర్తిగా పక్కకు పెట్టేసి నటన, రచనలపై దృష్టి పెట్టిన ఆయన క్షణంతో తొలిసారి తనని తాను నిరూపించుకున్నారు. ఆ తర్వాత గూఢచారి, మేజర్ సినిమాలతో జోరు కొనసాగించారు. ఈ 3 సినిమాల్లోనూ శేష్ నటనతో పాటు రచన సినీ ప్రియుల్ని థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఆయన గూఢచారికి కొనసాగింపుగా G2ను ముస్తాబు చేసే పనిలో ఉన్నారు. దీనికి ఆయనే స్వయంగా కథా స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. వినయ్ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తర్వాత శేష్ నటించనున్న డెకాయిట్ కు సైతం ఆయనే స్వయంగా కథా స్క్రీన్ ప్లే సమకూర్చుకుంటున్నారు. షానిల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తొలి అడుగులోనే సినీ ప్రియుల్ని మెప్పించిన హీరో నవీన్ పోలిశెట్టి. ఆయనలోనూ మంచి నటుడితో పాటు చక్కటి రచయిత ఉండటం విశేషం. హీరోగా తన తొలి సినిమాకి స్వయంగా స్క్రీన్ ప్లే రాసుకున్న ఆయన ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలోనూ స్టాండప్ కమేడియన్ గా కొన్ని సన్నివేశాలకు స్వయంగా సంభాషణలు రాసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. విశ్వక్సేన్ ఫలక్నుమా దాస్తో హీరోగానే కాక దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగాను సత్తా చాటారు విశ్వక్సేన్. ఆయన గతేడాది దాస్ కా ధమ్కీ కోసం మరోసారి తనలోని రచయితకు పని చెప్పారు. కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన ఫలక్నుమా దాస్ సీక్వెల్ కోసం కథ సిద్ధం చేసే ఆలోచనలు ఉన్నట్లు ఇటీవల వెల్లడించారు. హీరోగా ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే మరోసారి తను మెగాఫోన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా తొలి ప్రయత్నంలోనే సత్తా చాటారు కిరణ్ అబ్బవరం. ఆయన తన రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంతో రచయితగాను మెప్పించారు. ఆ తర్వాత నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రం కోసం మరోసారి కలం కదిలించినా అది చేదు ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన కూడా తన తదుపరి చిత్రం కోసం కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది.